జై శ్రీరామ్. నేను మీ ధనంజయ్ హిందూ. ఇప్పుడు నడుస్తున్న యుగం కలియుగం. ఈ కలియుగం గురించి శాస్త్రాలలో చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి. కలియుగం చివరికి వస్తున్న కొద్దీ భూమి మీద ధర్మం అంతరించిపోతుంది. మనుషుల ఆయుస్సు తక్కువ అవుతుంది. మనిషి స్వార్థపరుడుగా మారుతాడు. చివరికి మహావిష్ణువు కల్కి రూపంలో వచ్చి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. మహాభారతంలో కలియుగానికి సంబంధించిన విషయాలు, వాటి నిజమవుతున్న విషయాల గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మనలో చాలా మంది మహాభారతం పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన యుద్ధంగా మాత్రమే తెలుసు. నిజానికి మహాభారతంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు. కలియుగం గురించి మహాభారతంలో చెప్పడం జరిగింది. పాండవులు జూదంలో ఓడిపోయి వనవాసంకి వెళ్తున్న సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుడును అడుగుతాడు, ద్వాపర యుగం తర్వాత వచ్చే యుగం కలియుగం, ఆ యుగం ఎలా ఉంటుంది వాసుదేవ, మనుషులు ఎలా ఉంటారు అని అడిగాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్న విని శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి, ధర్మరాజా, ముందుగా మీరు వనవాసానికి వెళ్ళండి. అక్కడ ఏది కనిపించినా వచ్చి మాకు చెప్పండి. తరువాత మీకు సరైన సమాధానం చెప్పగలను. పాండవులు వనవాసానికి వెళతారు. పాండవులు అక్కడికి చేరుకోగానే చూసిన వాటికి ఆశ్చర్యపోతారు. సాయంత్రానికి తిరిగి వచ్చి ఒకరి తరువాత ఒకరు శ్రీకృష్ణుడికి చెబుతారు. శ్రీకృష్ణుడితో మొదట ధర్మరాజు, అక్కడ నేను 2 తొండాలు గల ఏనుగును చూశాను. నేను చూసి ఆశ్చర్యపోయాను. ఏనుగుకు 2 తొండాలు ఎందుకు ఉంటాయి? కలియుగంలో దీనికి అర్థం ఏంటి అని అడుగుతాడు. తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడికి చెబుతాడు, నేను అడవిలో ఒక పక్షిని చూశాను. రెక్కల మీద వేదాలు రాసి ఉన్నాయి, కానీ అది జంతు మాంసం తింటుంది. తరువాత భీముడు, ఒక ఆవు తన బిడ్డకు జన్మనిస్తుంది, కానీ తన బిడ్డను రక్తం వచ్చేలా నాకుతుంది. నేను చూసి ఆశ్చర్యపోయాను. సహదేవుడు వనంలో తాను చూసినది చెబుతాడు. నేను వనంలో ఒక చోట 6 బావులు ఉండడం చూశాను. చుట్టూ ఉన్న బావుల్లో నీరు ఉంది, కానీ మధ్యలో ఉన్న బావిలో నీరు లేదు. ఆ బావి చాలా లోతుగా ఉంది, అయినా నీరు లేదు. తర్వాత నకులుడు చెబుతాడు, ఒక కొండపై నుండి పెద్ద రాయి దొర్లుకుంటూ రావడం చూశాను. దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ క్రిందకు వస్తుంది, కానీ చివరికి చిన్న మొక్కను తాకి ఆగిపోయింది. పాండవులందరూ తాము వనవాసంలో చూసిన వాటిని శ్రీకృష్ణుడుకు చెబుతారు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి మొదట ధర్మరాజుతో, మీరు 2 తొండాలు గల ఏనుగును చూశారు అని చెప్పారు. దానికి అర్థం ఏంటంటే, కలియుగంలో ఉండే మనుషులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కలియుగంలో పాలకుడు ప్రజలకు అన్ని రకాలుగా చెబుతాడు. అతని మనసులో ఒకటి ఉంటుంది, బయట ఇంకొకటి ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో, నీవు చెప్పినట్లు ఒక పక్షి పైన వేదాలు రాసి ఉన్నాయి, కానీ అది చనిపోయిన జంతు మాంసం తింటుంది. దానర్థం కలియుగంలో కొంతమంది జ్ఞానులు ధ్యానులు అని పిలువబడతారు, కానీ వారి మనసులో మాత్రం దురాశపరులై ఉంటారు. భీమా, నీవు చెప్పినట్లు ఒక ఆవు తన బిడ్డను రక్తం వచ్చేలా నాకుతుంది. దానర్థం కలియుగంలో తల్లి తన సంతానం మీద చాలా ప్రేమను చూపించడం వలన బిడ్డ సొంతంగా ఎదగలేరు. ఒక సన్యాసిని వేల సంఖ్యలో వెళ్ళి అతన్ని దర్శనం చేసుకుంటారు, కానీ అదే తన బిడ్డ సన్యాసి అయితే నా బిడ్డకు ఏమవుతుందో అని ఏడుస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు సహదేవుడితో, నీవు నిండుగా ఉన్న 5 బావులను చూశావు, వాటి మధ్యలో ఉన్న ఖాళీ బావిని చూశావు అన్నావు. దానర్థం కలియుగంలో ధనికులు విలాసవంతమైన జీవనానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు, కానీ వారి చుట్టూ అలా ఆకలితో అలమటించే వారికి మాత్రం ఏ సహాయము చేయరు. చివరికి దగ్గరి వారైనా సరే అలాగే ప్రవర్తిస్తారు. తరువాత శ్రీకృష్ణుడు నకులుడితో అంటాడు, నీవు చెప్పినట్లు పెద్ద రాయి కొండపై నుండి దొర్లుకుంటూ చెట్లను పడవేస్తూ వస్తుంది, చిన్న మొక్కను తాకి ఆగింది అన్నావు. దానర్థం కలియుగంలో మనసు పతనం అవుతుంది. పదవితో ఆగదు, ధనముతో ఆగదు, కానీ హరినామం అనే చిన్న నామంతో మనిషి పతనం ఆగిపోతుంది. అంటే మనిషి కలియుగంలో ధనం మీద వ్యామోహం విడిచి హరినామస్మరణ చేస్తే ఎటువంటి కష్టం కలగదు. అతని మరణం తరువాత దేవుని చరణాల దగ్గర స్థానం దొరుకుతుంది. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాలు అన్నీ నేడు నిజంగానే జరుగుతున్నాయి. అందుకే కలియుగంలో మనుష్యులు ధర్మాన్ని పాటించాలి. జై హింద్, భారత్ మాతాకి జై.